हरिः ओं श्रीगुरुभ्यो नमः। दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नार्तिहरं वन्दे स्मर्तृगामीनमावतु। दीनबन्धुं कृपासिन्धुं सर्वकारणकारणं सर्वरक्षाकरं वन्दे स्मर्तृगामीनमावतु। शरणागतदीनार्त परित्राणपरायणं नारायणं विभुं वन्दे स्मर्तृगामीनमावतु। सर्वानर्धहरं देवं सर्वमङ्गलमङ्गलं सर्वक्लेशहरं वन्दे स्मर्तृगामीनमावतु। ब्रह्मण्यं धर्मतत्त्वज्ञं भक्तिकीर्तिविवर्धनं भक्ताभीष्टप्रदं वन्दे स्मर्तृगामीनमावतु। शोषणं पपपङ्कजं कस्य देवसंज्ञानचेतसः तापप्रशमनं वन्दे स्मर्तृगामीनमावतु। सर्वरोगप्रशमनं सर्वपीडानिवारणम् आपदुद्धरणं वन्दे स्मर्तृगामीनमावतु। जन्मसंसारबन्धुघ्नं सर्वस्वरूपानन्ददायकं निःश्रेयसप्रदं वन्दे स्मर्तृगामीनमावतु। जयलाभयशः कामदातुर्धत्तस्य यस्तवं भोगमोक्षप्रदस्येमं यः पठेस्य सुकृती भवेत्। दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नार्तिहरं वन्दे स्मर्तृगामीनमावतु। हरिः ओं श्रीगुरुभ्यो नमः। ఓ విదురా, మైత్రేయ మహర్షి విదురుణ్ణి సంబోధిస్తూ ఆ పృథు చక్రవర్తి దేహాన్ని ఏ విధంగా ఆయన త్యజించాడు అనేటువంటి ఆ యోగ ప్రక్రియ అంతటినీ కూడా వేదవ్యాస మహర్షి యోగులు దేహాన్ని వదిలేయడం అనేటువంటి ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ని అద్భుతంగా పోతన గారు ఈ విధంగా ఆయన అనువాదం చేశారు. మరియు భూమిని ఉదకంబునందును, ఉదకంబును తేజంబునందును, తేజంబును వాయువున, వాయువును ఆకాశంబునందు, ఆకాశంబును మనంబున, మనంబు ఇంద్రియంబుల, ఇంద్రియంబుల తన్మాత్రల, తన్మాత్రల భూతాది అయిన అహంకారంబునందు, అహంకారంబు మహత్తత్వంబునందును కూర్చి జీవోపాధిభూతంబైన ప్రకృతి యందు కలిపి జీవభూతుండైన పృథుండు జ్ఞానవైరాగ్యంబుల చేత బ్రహ్మవిష్టుండై మాయోపాధింబాసి ముక్తుండయ్యనని చెప్పి వెండియు ఇట్లనియే అనేటువంటి విధంగా ఆ మొత్తం టోటల్ ప్రాసెస్ యోగులు ఏ విధంగా శరీరాన్ని వదిలేస్తారు అనేటువంటి విశేషాన్ని చెప్పారు. సాధారణంగా మనం చూస్తూ ఉండేటువంటి సందర్భాల్లో కానీ భగవాన్ రమణులు కానీ, లేకపోతే పరమాచార్యులు వారు కానీ, లేకపోతే సాయిబాబా వారు కానీ, షిరిడి సాయిబాబా వారు కానీ దేహత్యాగం వాళ్ళు ఎలా చేశారు అనేటువంటి విషయాలు వాళ్ళ చరిత్రలు కానీ మనం చూసినట్లయితే ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి కనిపిస్తుంది. కానీ మనలాంటి వాళ్ళకి ఆ స్థితి తెలియకపోవడం మూలంగా వాళ్ళు ఏదో మామూలుగా హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయారండి, ఏజ్ వచ్చేసిందండి, ఇలాగ మనం భావన చేస్తుంటాం. అంటే మానవుడికి ఉండేటువంటి మరణం కింద చూస్తాం, కానీ దాన్ని దేహత్యాగము అనేటువంటి విధానంగా చూడడం. దేహత్యాగము త్యాగము అంటే ఏమిటి? మనది కానిది వదిలేయడాన్ని త్యాగం అంటారు. ఏది మనది కాదు కాబట్టి ఏది మనది కానటువంటి దానిని వదిలేయడం అనేటువంటిది.
మరి ఏది మనది కాదు అన్నప్పుడు భగవంతుడు మనకి దేహం ఎందుకు ఇచ్చాడు అంటే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం కాబట్టి దీనితో ధర్మాచరణ చెయ్యవయ్యా అని చెప్పి ఆ శరీరాలను మానవులకి ఇచ్చాడు. మహానుభావులందరికీ కూడా ఆ శరీరాలు వాళ్ళు ధారణ చేయడానికి కారణం ఏమిటి అంటే ఈ శరీరాల ద్వారా వాళ్ళ యొక్క వాక్కుల ద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహ దృష్టుల ద్వారా సర్వజీవులకి ఉపకారం కలగడం కోసమని చెప్పి భగవంతుడి యొక్క ఆ జ్ఞాన ప్రకాశాన్ని వాళ్ళు వెలిగించడం కోసమని దీప జ్ఞాన జ్యోతులై ఉపాధుల్ని ధరించి వాళ్ళు భూమండలానికి వచ్చారు. సరే, ఇది అయిన తర్వాత ఈ పృథు చక్రవర్తి ఎలాగా ఆ లింగ శరీరాన్ని ఆయన వదిలేశాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాన వైరాగ్య వీర్యేణ స్వరూపస్థో జహాత్ ప్రభు అజహాత్ విడిచిపెట్టేసట. ఏ విధంగా విడిచిపెట్టాడు, దేనిని విడిచిపెట్టాడు అంటే సర్వగుణ విన్యాసం, అన్ని గుణాలకి ఆశ్రయమైనటువంటి ఆ మహత్తత్వంలో మాయ అనేటువంటిది ఒక శక్తి బయటకు వస్తుంది. ఆ మాయ అనేటువంటి శక్తే జీవుడి కింద మారుతుంది. జీవుడు అనేటువంటి ఒక ప్రాసెస్ అక్కడ తయారవుతుంది. ఆ జీవుడు మాయ యొక్క ఆ శక్తి చేత పుట్టినటువంటి ఒక పదార్థం అనుకుందాం మన ఆలోచన కోసం అని. మాయ అనేటువంటిది శక్తిగా, ఈ ఎనర్జీ, ఎం అంటే మాస్, జీవుడు అనేటువంటి ఒక పదార్థం కాదు, ఒక భావము అనుకున్నట్టయితే ఆ జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ శరీరంలోకి వస్తాడు. ఇలా శరీరంలోకి వచ్చినటువంటి జీవుడు, ఆ జీవుడు దేనివల్ల శరీరాల్లోకి వచ్చాడంటే మాయ యొక్క పుష్ వల్ల వచ్చాడు. వచ్చిన తరువాత అప్పుడు ఆ దేహంతో, పంచభూతాత్మకమైనటువంటి దేహంతో దానికి దేహాభిమానం పట్టుకుంటుంది. అంటే ఈ శరీరం నాది అనుకునేటువంటిది దానితో తాను తాదాత్మ్యం చెందిపోతున్నట్టుగా తాను బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇలా బిహేవ్ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఈ సాధనలు చేయడం వల్ల జ్ఞాన వైరాగ్య వీర్యేణ అప్పుడు ఆ జీవుడు నేను శరీరంలో బంధింపబడి కాదు, ఈ శరీరాన్ని నేను చూజ్ చేసుకుని వచ్చి శరీరంతో అభిమానం పెంచుకున్నాను. ఇలాగ పెంచుకున్నటువంటి దానివల్ల నాకు సుఖదుఖాలు వస్తున్నాయి. నా అసలైనటువంటి నేను మాయలో నుంచి వచ్చాను కాబట్టి మాయలోకి వెళ్ళి మాయ నుంచి ఆ మాయకు ఆశ్రయమైనటువంటి పరమాత్మకి వెనక్కి వెళ్ళాలి అనేటువంటి ఆ జ్ఞానం ఆయనకి వచ్చింది. వచ్చి వైరాగ్యేన అప్పుడు ఈ శరీరము, ఈ మనసు, ఈ బుద్ధి, ఈ ప్రపంచము, వీటి మీద ఇవన్నీ కూడా భ్రాంతులు అనేటువంటి ఒక మనసు ఏర్పడింది. అటువంటి జ్ఞాన వైరాగ్య వీర్యేణ తం అలాగ ఏర్పడినటువంటి ఆ జీవుడు అనుశమ్యచ ఈ నేను శరీరము అనుకునేటువంటి ఒక ఆంతరికమైనటువంటి దేహాన్ని లింగ శరీరము అంటారు, లేదా సూక్ష్మ శరీరము అంటారు. అంటే భౌతికమైనటువంటి మానవుడికి ఒక శరీరం ఉంటుంది, ఇది స్థూల శరీరం అంటారు. ఇంకా మన మనసు ఉంది చూసారా, అంటే ఏమిటి, మన మనసులో ఇప్పుడు మన శరీరంలో ఎముకలు, రక్తము, మాంసము, గుండె, ఊపిరితిత్తులు వాటి పనులు అవన్నీ చేసేసుకుంటూ ఆహారాన్ని అరిగించేసుకుంటూ వాటిలో అలాగ పెరిగిపోతూ ఉండి ఇలాగ పనిచేసేటువంటి శరీరాన్ని స్థూల శరీరము అంటారు. ఇక ఇది స్థూల శరీరం. ఇప్పుడు ఈ స్థూల శరీరంలో నుంచి ఇంద్రియాల వల్ల, తర్వాత ఈ మాంసయుక్తమైనటువంటి దేహం వల్ల మనసు అనేటువంటి ఒక భావాత్మకమైనటువంటి శరీరం ఏర్పడుతుంది. అదంతా కూడా శరీరం నిండా వ్యాపించిపోయి ఉంటుంది ఆ భావాత్మకమైనటువంటిది. ఏమిటా భావాలు అంటే మన ఆలోచనలు, మన సుఖాలు, మన దుఃఖాలు, మన చింతలు, మన స్మృతులు, ఇవన్నీ కూడా శరీరంలో నుంచి వ్యాపించిపోతూ ఉండి అది ఒక శరీరం కింద, అంటే అది స్పేస్ ఆక్రమిస్తుంది కాబట్టి ఒక శరీరం అంటారు. అది దాన్నే లింగ శరీరము, లేక సూక్ష్మ శరీరము, లేకపోతే మనకు అర్థం అవడానికి మనస్సు అనుకునేది. ఇప్పుడు ఈ మనస్సులోకి జ్ఞానము వైరాగ్యము వచ్చినప్పుడు
అప్పుడు ఆ లింగ శరీరం ఉందే, ఆ లింగ శరీరంలో ఏమున్నాయి? ఆలోచనలు ఉన్నాయి, చింతలు ఉన్నాయి, స్మృతులు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి, తర్వాత ఏవో కార్యక్రమాలు చెయ్యాలి అనేటువంటి కోరికలు ఉన్నాయి. వీటిల్ని ఇవన్నీ కూడా ఆ లింగ శరీరంలో ఉండేటువంటి ఎముకలు, రక్తము, మాంసము, గుండె, ఊపిరితిత్తులు అనుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఆ లింగ శరీరంలో ఉండేటువంటి అవయవాలు. కాబట్టి లింగ శరీరం అది ఉపాధి. ఆ ఉపాధిని కూడా అజహాత ఆయన విడిచిపెట్టాడు. దానిని ఎలా విడిచిపెట్టాడు అంటే జ్ఞాన వైరాగ్య వీర్యేణ, జ్ఞానంతో ఈ చింత, ఈ బాధ, ఈ సుఖం ఇవన్నీ అనిత్యం, ఇవి కాదు, ఇవి వెలుగు, ఇది శరీరం ద్వారా వచ్చి ఏర్పడినటువంటి ఒకనొక మేఘం లాంటిది, ఇది ఉఫ్ అని ఊదేస్తే వెళ్ళిపోతుంది. ఈ లింగ శరీరం రాత్రి పడుకున్నప్పుడు ఈ చింతలు ఉండవు, ఈ బాధలు ఉండవు, ఈ సుఖాలు ఉండవు, వీటి యొక్క స్పృహ అంతా ఏమీ ఉండదు. అలాగే ఈ మనం యొక్క పడుకున్నప్పుడు ఈ శరీరం యొక్క స్పృహ కూడా ఉండకుండా ఉంటుంది అని మళ్ళీ పొద్దున్న లేవగానే మళ్ళీ స్థూల శరీరం మేల్కొన్నట్టుగానే లింగ శరీరం కూడా మేల్కొంటుంది. ఎప్పుడైతే ఈ స్థూల లింగ శరీరాలు మేల్కొంటాయో వెంటనే కనిపిస్తున్నటువంటి జగత్తుతో లావాదేవీలు పెట్టేసుకుని ఇవి సత్యం అనుకుని, ఇవి నిత్యం అనుకుని, వీటిలతో మనం సుఖదుఖాలని పనిచేసేసుకుంటూ నాదని, నేనని అనేటువంటి అసందర్భమైనటువంటి విధానంగా ఉంటుంది. కాబట్టి అందుకనే దీర్ఘనిద్రని దేహత్యాగము అంటారు. అంటే రాత్రి అంతా పడుకున్నప్పుడు మన దేహం ఉండదు, లింగదేహం యొక్క స్ఫురణ ఏ విధంగా అయితే ఉండదో, మరణం అనేటప్పటికి ఈ జన్మకి సంబంధించినటువంటిది ఇంకా ఏదీ లేకుండా ఉంటుంది. కాబట్టి మరణాన్ని దీర్ఘనిద్ర అంటారు. అదేవిధంగా ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఆయన మెలకుగా ఉన్నప్పుడే జ్ఞాన వైరాగ్యాలనేటువంటి 2 కత్తుల చేత లింగ శరీర ఉపాధిని చిన్నం చేసి, ఎప్పుడైతే ఆ ఉపాధి చిన్నమైపోతుందో దేహం ఆటోమేటిక్గా అది కింద పడిపోతుందయ్యా. ఆ విధంగా జ్ఞాన వైరాగ్య వీర్యేణ స్వరూపస్థో, స్వరూపం తాను అసలైనటువంటి స్వరూపంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఏమిటి? మాయని దాటుకుంటూ, మాయ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, ఏ పరమాత్మలో నుంచి మాయాశక్తి వచ్చిందో ఆ మాయాశక్తిలో నుంచి ఆయన పరమాత్మలోకి వెళ్ళిపోయాడయ్యా అన్నాడు. స్వామి బాగానే ఉంది చెప్పారు. ఇంకా ఆయన భార్య ఉంది కదా, ఆయనతో వచ్చినటువంటి ఆవిడ మహాపతివ్రత, ఆవిడ సంగతి చెప్పండి అన్నట్టుగా విదురుడు మొహం పెట్టేటప్పటికీ అప్పుడు ఈయన మైత్రేయ మహర్షి ఆ పృథు చక్రవర్తి భార్య అయినటువంటి అర్చి ఏం చేసింది అనేటువంటి విషయాన్ని చెప్తూ, అర్చిర్నామ మహారాజ్ఞే తత్పత్ని అనుగతావనం సుకుమారి తదర్హా చ యత్పద్భ్యాం స్పర్శనం భువః. తత్పత్ని, ఆ తత్ అంటే ఆయన యొక్క పత్ని, ఆ పృథు భార్య అయినటువంటి అర్చి నామ, అర్చిస్సు అని పేరు కలిగినటువంటి ఆవిడ సుకుమారి, చాలా సుకుమారమయ్య ఆవిడ. తర్వాత పద్భ్యాం, ఆవిడ యొక్క పాదాలు, భువః నేల యొక్క స్పర్శనయం, నేల మీద కాలు పెడితే ఎక్కడ కాళ్ళకి ఆ కష్టం కలుగుతుందో అని స్పర్శనం యత్తు భువః, నేల యొక్క స్పృశించడం చేత కలిగేటువంటి బాధ కూడా అతదర్హాహ, ఆ బాధను కూడా ఎరగనటువంటిది ఆవిడ. అంత సుకుమారమైనటువంటిది ఆవిడ. రాజభవనాల్లో ఉన్నప్పుడు ముక్మల్గా పలికేటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్పెట్లు, తర్వాత ఆవిడ పువ్వుల మీద నడిచేతి భర్త అంతగా ఆవిడ్ని అనురాగం చేశాడు. తనకు ఉండేటువంటి సంపదలు వీటి వల్ల ఆవిడ భూమి మీద కాలు పెట్టినటువంటి వ్యక్తి కాదు. అంత సుకుమారంగా ఉండేటువంటి మహారాజ్ఞి. ఆవిడంత సుకుమారే కాదు, ఆవిడ మహారాణి కూడాను. కొంతమంది సుకుమారంగా ఉంటారు కానీ వాళ్ళకేం పదవి ఉండకపోవచ్చు. కానీ ఈ అర్చి సుకుమారే కాదయ్యా, మహారాజ్ఞీచ, మహారాణి కూడా. అప్పుడు అంతటి సుకుమారి వనం అనుగత, భర్తతో పాటు వనం, ఆ వనానికి అనుగత వెళ్ళింది. వెళ్ళిన తరువాత ఆవిడ అక్కడ ఏం చేసింది అంటే, అతీవ భక్త్యుర్వ్రతధర్మనిష్టయా శుశ్రూషయా
చారషదేహయాత్రయా నావిందతార్తిం పరికర్షితాపి సా ప్రేయస్కరస్పర్శనమాన నిర్వృతి. భర్త అయినటువంటి ఆ పృథువు యొక్క వ్రతనిష్టతో ఆయన ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే ఆయన పొద్దున్నే లేచి అనుష్ఠానం చేసి అగ్నిహోత్రం చేసి వానప్రస్థాశ్రమంలో ఆచరించవలసినటువంటి ధర్మాలను ఆయన ఆచరిస్తూ ఉండగా అటువంటి ధర్మాలకు ఈవిడ అనుగుణంగా ఆయనని సేవిస్తూ ఉంది. ఆయనకి ఏదో అక్కడేదో కృష్ణాజినం పరచాలి, దర్భలు వేయాలి, అక్కడ అగ్నిహోత్రానికి కావలసినటువంటివన్నీ ఏర్పాటు చేయాలి, ఆయనకి నీళ్ళు ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ఆయన ఏదైనా పండు ఫలాలు ఇవి కూడా ఆయన అర్చించేటువంటి శ్రీహరికి నైవేద్యం పెట్టాలి అంటే దానికి సంబంధించినటువంటి వంచాలి. తర్వాత ఆయనకి ఏదైనా సరే అన్కంఫర్టబుల్గా ఉన్నట్టయితే ఆయన్ని నిత్యము గమనిస్తూ ఉక్కబోసేస్తూ చెమట పట్టేస్తూ ఉంటే ఆయనకు ఆ స్పృహ లేకపోయినా తన భర్త ఈ విధంగా చేస్తున్నాడు అనేటువంటి బాధతో ఆయనకి అక్కడ విసనకర్రతోనో లేకపోతే ఒక ఆకుతోనో విసురుతూ ఈ విధమైనటువంటి అనేక రకాలైనటువంటి ఒక మానవుడికి ఒక భార్య చేసినటువంటి సేవలన్నిటినీ కూడా సేవ చేస్తూ ఉంది ఆవిడికి. అలాగా ఉంటూ ఆవిడ మహర్షులకు సహజమైనటువంటి ఆహారాలతో ఆయన పూర్తిగా శుష్కించిపోయింది. అదే ఆవిడ రాజభవనంలో ఉండేటప్పటికీ అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు, పళ్ళు ఫలాలు, తర్వాత ఎన్నెన్నో భక్ష్య లోష్య చేహ్య పదార్థాలతో ఆవిడ ఎంతో సుకుమారంగా అంత సౌందర్యవంతంగా ఆహారం ద్వారా శరీరం యొక్క నైగణ్యాన్ని పెంచుకునేటువంటి ఆవిడ ఇక్కడికి వచ్చేటప్పటికి వానప్రస్థాశ్రమంలో మహర్షులకి ఏ ఆహార వ్యవహారాలు ఉంటాయో ఆ ఆహారాలని తాను కూడా స్వీకరిస్తూ బాగా చిక్కిపోయింది అయ్యా పాపం ఆవిడ. అయినప్పటికీ శరీరంలో శక్తి లేకపోయినా భర్త ఏమి తింటే తాను కూడా అదే తినడం, భర్తకి ఏది ఇష్టమో తాను కూడా మనస్ఫూర్తిగా శ్రద్ధగా విసుక్కోకుండా తాను కూడా వాటిల్నే ఇష్టపడుతూ ఆమె సేవ చేస్తూ ఉండేదయ్యా. ఆ పృథువు తనను అటువంటి సందర్భంలో పృథువు ఒక్కసారి తనకు సేవ చేస్తున్నటువంటి భార్యను చూసి ఎంతో మనసంతా కూడా పరిపూర్ణమైనటువంటి ఇంద్రియ నిగ్రహంతో ఉన్నవాడైనా సరే చేస్తుండేటువంటి సేవను చూసి ఒక్కసారి ఆ సేవించేటువంటి తన భార్యని చేతితో బాగుంది అని చాలా ప్రేమగా ఒక్కసారి ఇంకా మాటలు ఏమీ చెప్పకుండా భావాలతో సహా ఒక్కసారి ఆవిడ చేతిని తన చేత్తో స్పృశించేటప్పటికీ ఆ పృథు చక్రవర్తి యొక్క ఆ స్పర్శే తనని ఆయన ఎంతగానో సత్కరించాడు, ఎంతగానో ప్రేమగా చూశాడు అనేటువంటి ఆనందాన్నే పొందింది తప్ప ఎప్పుడు కూడా దుఃఖం అనుభవించలేదు. అంటే భార్యని నువ్వు ఇంత గొప్పగా చేసావు, అంత గొప్పగా చేసావు అని చెప్పి పరాయి వాడిని పొగడాల్సినటువంటి విధంగా పొగడక్కర్లేదు. ఎందుకంటే భర్తకి భార్య చేస్తూ ఉండేటప్పటికి అన్నీ చూస్తూనే ఉంటాడు. నా కోసం ఇంత పని చేస్తోంది, ఇంత శ్రమ పడుతోంది, ఇన్ని విధాలైనటువంటి సేవలు నాకు అందిస్తూ ఉంది, నేను ఏమీ చేయకుండా లుంగీను అది కట్టుకుని కాళ్ళు ఊపుకుంటూ సొల్లు కబుర్లు కొట్టుకుంటూ కూర్చున్నా సరే నాకు కాఫీ ఇస్తుంది, నాకు అన్నం వండి పెడుతుంది, నాకు పక్క వేస్తుంది, నాకు నీళ్లు పెడుతుంది, నాకు ఏ కష్టం వచ్చినా నాకు ఏదైనా జ్వరం వచ్చింది అంటే అక్కడ పక్కనే కూర్చుంటుంది. ఈ విధమైనటువంటి విధానంగా ఒక స్త్రీ భర్తకు చేస్తూ ఉంటే అప్పుడు ఆ భర్తకి ఆ మనసంతా కూడా కృతజ్ఞతతో నిండిపోయినప్పుడు నువ్వు ఇంత గొప్ప పని చేసావు అని చెప్పి పరాయి వాడిని పొగిడినట్టుగా పొగడకుండా ఆ ఆనందాన్ని, ఆ భావాన్ని, ఆ కృతజ్ఞతని ఆ భర్త మనసు నిండా దాచేసుకుని దాని ఎక్స్ప్రెషన్గా ఏం చేస్తాడంటే ఆ భావం అంతటిని కూడా తన చేతిలోకి తీసుకొచ్చి ఆ భార్య యొక్క చేతిని స్పృశిస్తాడు. ఆ స్పర్శలో ఉండేటువంటి ఆనందాన్ని, ఆ స్పర్శలో ఉండేటువంటి ఆ ప్రేమని, ఆ లాలిత్యాన్ని
ఆవిడ అనుభవించిందయ్యా. అలాగ ఆనందం పొందిందే కానీ ఎప్పుడూ కూడా తన మనసులో దుఃఖం అనేటువంటి భావం రాలేదయ్యా అన్నాడు. ఇదండి అంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమతో నిండినటువంటి శ్రద్ధగా భగవద్ధ్యానం చేసుకునేటువంటి వాళ్ళకి భగవంతుడి సృష్టిలో ఉండేటువంటి ఆ సౌకుమార్యం కానీ ఆ కృతజ్ఞత కానీ కలిగినప్పుడు దాని యొక్క ఎక్స్ప్రెషన్ని గ్రహించగలిగినటువంటి భార్య కూడా ఆవిడయ్యా అని చెప్తూ అతీవ భర్తుర్వ్రతధర్మనిష్టయ భర్త యొక్క వ్రత ధర్మనిష్టయ వ్రతాలయందు తాను చేసేటువంటి ధర్మానుష్ఠానమందు ఉండేటువంటి ఆ తత్పరత చేత శుశ్రూషయ ఆ భర్తకు శుశ్రూష సేవ చేయడం చేసిందయ్యా. తర్వాత ఆరష దేహయాత్రయ ఇప్పుడు తను వాళ్ళ రాజభవనాల్లో లేరుగా, అరణ్యానికి వచ్చారు. అరణ్యాల్లో ఏం దొరుకుతాయి? ఏవో పండ్లు ఫలాలు కందమూలాలు ఇవే దొరుకుతాయి. మహా అయితే ఏదో అగ్నిహోత్రం మీద ఇంత నైవేద్యం వండుకునేటువంటివే దొరుకుతాయి తప్ప ఈ సౌకర్యాలు ఏమీ ఉండవు. కాబట్టి ఆరష దేహయాత్రయ అక్కడ ఉండేటువంటి మహర్షులు వానప్రస్థులు కూడా దేహం యాత్ర అంటే దేహం నిలుపుకొని ధర్మానుష్ఠానం చేయడం కోసం ఎంత అవసరమో అంత ఆహారాన్నే అటువంటి ఆహార వ్యవహారాలతో అతీవ అలాగ చేయడం వల్ల ఆవిడ అతీవ అంటే చాలా మిక్కిలిగా పరికర్షితాపి చాలా అన్ని విధాలా కూడా కృషించిపోయింది. అక్కడైతే రాజభవనంలో అయితే ఏదో బోర్నవిటా ఉంటుంది, హార్లిక్స్ ఉంటుంది, ఏదో మాంస మద్యమాలు ఉంటాయి, రకరకాలైనటువంటి పానీయాలు ఉంటాయి, ఎన్నో శరీరానికి నిగనగలు కలిగించేటువంటి సౌగంధ పరిమళాలతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. ఆరుష దేహయాత్రయ ఆహార వ్యవహార అతీవ మిక్కిలి పరికర్షితాపి చాలా కృషించిపోయిన సా ఆమె ప్రేయ కరస్పర్శనమాన నిర్వృతి ప్రేయ తన ప్రియుడి యొక్క కరస్పర్శన తన చేత్తో అలా సేవ చేస్తూ ఉన్నప్పుడు ఈయన ఒక్కసారి ధ్యానంలోంచి లేచి ఆ అనుభూతిని చెందినప్పుడు ఒక్కసారి తన చేతితో కరస్పర్శ చేసినట్లయితే సమాన నిర్వృతి ఆ స్పర్శలోనే ఆవిడ తన్ను సత్కరించాడు అనేటువంటి మహత్తరమైనటువంటి ఆనందాన్ని ఆవిడ పొందిందయ్యా. ఏమిటంటే ప్రేయ ప్రియుడి యొక్క కరస్పర్శనమాన నిర్వృతి అంతటి ఆనందాన్ని పొందింది. అంటే వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ యొక్క ఆ రెండు హృదయాలు ఏ విధంగా కలిసిపోయాయి అనేటువంటి విషయాన్ని మహర్షులు కాబట్టి వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళి చూడగలిగినటువంటి సంస్కారం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి మహర్షులు అటువంటి మహానుభావులైనటువంటి స్త్రీలు కూడా భర్త యొక్క ఆ భావాన్ని ఆ స్పర్శలో ఆ భావాన్ని గ్రహించగలిగినటువంటి మహాపతివ్రత స్వరూపులు కాబట్టి వాళ్ళని ఆ విధంగా ఇక్కడ భర్త అనకుండా ప్రేయ కరస్పర్శ సమాన నిర్వృతి ప్రియుడు అంటే ఏమిటి? భర్త మామూలుగా ఉంటాడు, కానీ ఆ భర్తే ప్రియుడైతే ఎంత అద్భుతంగా స్థితి ఉంటుందో అనేటువంటి స్ఫురణ కలిగించడం కోసం అని చెప్పి ప్రేయ కరస్పర్శ అనేటువంటి పదాన్ని వాడేరయ్యా అని చెప్పిన తర్వాత అలాగా ఆనందాన్ని పొందింది. కానీ ఆర్తిం నా అని అవిందత ఎప్పుడు కూడా నేను కష్టపడుతున్నాను, నేను సుకుమారిని, నేను మహారాణిని, ఎన్నో సకల సౌకర్యాల నుంచి వచ్చానని మాత్రం వాడు ఎప్పుడు కూడా ఆ దుఃఖభావాన్ని పొందలేదయ్యా అని చెప్పిన తర్వాత దేహం విపన్నాఖిల చేతనాదికం పత్యు పృథివ్యాదయితస్య చాత్మనః అలక్ష్య కించిచ్చ విలప్య సాసతి చితామధారోపయదిద్రసానుని. అలాంటి ఆ పతివ్రత అయినటువంటి అర్చిస్ తన ప్రియుడైనటువంటి పృథు మహారాజు దేహాన్ని చూసింది. ఆయన వదిలేశాడుగా దేహాన్ని. చూసిన తర్వాత
దేహం దగ్గరికి వెళ్ళి చూసింది. దేహంలో ప్రాణ వ్యాపారాలన్నీ కూడా నిలిచిపోయాయి. అంటే దశ ప్రాణాలు కూడా శరీరాన్ని తెంపుకుని బయటికి వెళ్ళిపోయి, అప్పుడు ఆవిడ కొద్దిగా ఏడ్చింది. ఏడ్చి వెంటనే మిగతా వాళ్ళందరూ ఉంటారుగా, ఆ వానప్రస్థులు వీళ్ళందరూ కూడా, వాళ్ళందరూ కూడా వచ్చి ఉంటారు. వచ్చిన తర్వాత ఆ కొండ వీళ్ళు కింద ఉన్నారు. ఆ కొండ పైన ఒక చితిని ఏర్పాటు చేసేట. ఆ చితి యందు ఈ ఈ దేహాన్ని, ఈ పృథుచక్రవర్తి యొక్క భౌతికమైనటువంటి దేహాన్ని ఆ చితి మీద అధిరోహింపజేశారయ్యా. అక్కడ వాళ్ళందరూ వాళ్ళ సహకారంతో బహుశా ఆవిడ ఆ చితిని తీసుకెళ్ళి అక్కడ పెట్టింది అనేటువంటి విషయాన్ని చెప్తూ, అది కొండ చర్య మీద ఆ చితిని ఏర్పాటు చేశారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది, అచ్చిస్ ఏం చేసింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.